అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్లు దొబ్బేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ల కోసమే పనిచేస్తా ఉన్నారు అని చెప్పి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి క్రెడిట్లు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి క్రెడిట్ల కోసం పనిచేస్తా ఉన్నారు ఇట్లని చెప్పి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్లో చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి క్రెడిట్లు ఇవ్వాలో మీరు కూడా ఒక క్రెడిట్లు ఇచ్చేయండి. అయితే ఇక్కడ చూడండి, రథాన్ని తగలబెట్టిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఆ రథం అనేది తగలబెడిపోయింది. ఆ తర్వాత రాముడి విగ్రహం పాల్గొట్టారు, ఆ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఆ తర్వాత కొడాలి నాని వచ్చి ఏమవుతుంది, విగ్రహమే కదా, ఇంకో విగ్రహం తీసుకొద్దాము, ఏమవుతుంది, ఆ రాముడికి ఏమైనా పోతుందా, ఆ రాముడి తగల ఏమైనా పగిలిపోయిందా గిట్టని చెప్పి ఎటకారంగా మాట్లాడడం జరిగింది కొడాలి నాని అయితే. సో అందుకోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కొడాలి నానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వాలో మీరందరూ కామెంట్ చేయాలి. ఇటు చూడండి, తిరుమలని దోచుకున్నారు. వాస్తవానికి చెప్పాలి గిట్లని చెప్పనుకుంటే జగన్మోహన్ రెడ్డి లెక్క తిరుమలని ఇప్పటి వరకు ఎవరు దోచుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ అధికారంలోకి వచ్చాక మెట్ల ద్వారా పోతా ఉంటే మనకు రెండు సైడ్లు జాలి అనేది ఉంటుండే. ఆ జాలి అనేది తీపిచ్చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయించాడు. ఆ తర్వాత పులులన్నీ మనుషుల మీద దాడి చేపిస్తూ ఉంటే కట్టలు తీసుకొని ఇవ్వండి, పులులు గిట్ల మీ ముందుకు వస్తే ఆ కట్టలు తీసుకొని కొట్టండి గిట్ల అని చెప్పి పెద్ద స్కామ్ చేసి తిరుమల కొండలలో ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ చేసిండు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, దేవత విగ్రహాలను ధ్వంసం చేసిన క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మామూలుగా హిందూ దేవాలయ గుళ్ళు మాత్రం మామూలు పగలగొట్ల. ఎక్కడికి పోయినా కూడా దేవాలయాలని పగలగొట్టడము, లేకుంటే ఆ విగ్రహాలు పగలగొట్టడము, లేకుంటే ఆ గుళ్ళనే లేకుండా చేయడము గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మామూలు చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలు చేయాలి. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి క్రెడిట్ ఇవ్వాలా, మంచి క్రెడిట్ మీరందరూ కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూడండి, దేవాలయాలను అపవిత్రం చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ అధికారంలోకి వచ్చాక యాడికి వెళ్ళినా కూడా లడ్డు కల్తీ మనం అందరం చూసినాము. తిరుపతిలో లడ్డు కల్తీ చేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు టికెట్లు కూడా అమ్ముకున్నారు గిట్ట అని చెప్పి ఆ మాటలు కూడా మనం చాలాసార్లు విన్నాము. సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి క్రెడిటే ఇవ్వాలి. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకో ఫోటో చూద్దాము. జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన 4 అసలైన క్రెడిట్లు ఏంటో ఒకసారి ఈ వీడియోలో మాట్లాడదాము. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇసుక అనేది మొత్తానికి బంద్ చేసేసిండు. ఆ రోజున కూలోళ్ళ పొట్టగొట్టిండు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, గంజాయిని రాజధానిని చేసావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి దొరుకుతుంది గిటని చెప్పి గట్టిగా ప్రచారం చేసిండు. సో ఆ ప్రచారానికి క్రెడిట్ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఆర్థికంగా దివాలా తీయించావు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తే వాళ్ళని నెల్లగొట్టేస్తుండే, లేకుంటే వాళ్ళ దగ్గర కమిషన్ అడుగుతుండే. ఇవి నువ్వు నా రాష్ట్రంలో కంపెనీ పెట్టాలి గిట్లని చెప్పనుకుంటే నా దగ్గర ఇంత పర్సెంటేజ్ నాకు ఇవ్వాలి. అంతేందుకు ఎంసీ డైట్ బ్రాండ్ ఇక్కడ కంపెనీ పెట్టాలి గిట్లని చెప్పనుకుంటే వాళ్ళ దగ్గర కూడా మన జగన్మోహన్ రెడ్డి కమిషన్ అడగడం జరిగింది. లూలుమాల్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలి గిట్లని చెప్పనుకుంటే నువ్వు నాకు కమిషన్ కట్టాలి గిట్లని చెప్పి ఆ లూలుమాన్ యాజమాన్యానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున భయపెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో పెట్టించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మంచి క్రెడిట్లు. అంటే పొద్దున్న లేసే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్లు చూపిస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ల కోసమే పనిచేస్తా ఉన్నాడు గిట్లని చెప్పి వీళ్ళందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అసలైన ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించే మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ చూడండి, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి రావాలా, గంజాయిని రాజధాని చేసిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే రావాలా, డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన క్రెడిట్ మన జగన్మోహన్ రెడ్డికే రావాలా, ఆర్థికంగా దివాలా తీయించిన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికే రావాలా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఆ క్రెడిట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే రావాలా. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్లు మనమే ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవన్నీ చేశారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రోజు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ మంచి చేస్తారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యం చేస్తారు, ఆ కల్తీ మద్యం తాగి ఎంతోమంది జనాలు చనిపోయారు గిట్లని చెప్పి ఏ రోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇసుక బంద్ చేశారు, దీని గురించి ఏ రోజు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక లడ్డు కల్తీ చేశారు, దీని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రోజు మాట్లాడరు. పొద్దుగా లేస్తే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్లు దుబ్బేస్తా ఉన్నారు, పొద్దుగా లేస్తే చంద్రబాబు నాయుడు క్రెడిట్ల కోసమే పనిచేస్తూ ఉన్నారు ఇట్లని చెప్పి ఫిరేక్ ప్రచారం చేస్తూ ఉంటారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మీరందరూ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి క్రెడిట్లు ఇవ్వాలో మీరందరూ ఒకసారి గట్టి కామెంట్ చేయాలి. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.